ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏవైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కి ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఒక మంచి సామెతను కామెంట్ చేయండి. నచ్చితే పిన్ చేస్తాను. వాళ్ళు అన్ని చేస్తారులే గానీ వీడియో లేట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి దెంగేయండి. మన కుర్రాళ్ళు చెప్పింది అన్ని చేసేయండి. మీరు చేస్తారులేండి. గైస్, అందరికి ముందుగా హ్యాపీ దీపావళి. చి పని చేత కాదు, మన చేత కాదు. ఏం పీకి బతుకుతాడో ఏమో. ఏమైంది డాడీ, పండగ పూట ఏం గులుగుతున్నావు? గుడిసెలో కూర్చొని ముసలమ్మ గులిగినట్టు. ఏమైంది? ఏమైంది ఏంట్రా చేత కాని పాడుకోవు. పండగ పూట ఇంట్లో కూర్చొని ఉన్నావు చిన్న పిల్లల్లా. ఎక్కడికైనా తోటకి పోయి మామిడాకులు తెచ్చి ఆ తోరణం కొడదామని లేదు. నీ అమ్మ, ఎవడైనా పొద్దున్నే లేసి సుప్రభాతం వింటాడు. నేను మీ దెంగులు వింటున్నా. అయినా తోటవాడు ఆకులు తెంపితే ఊరుకుంటాడా? పోయినసారి పొట్టు కొట్టిండు. ఆ బాంబుల సౌండ్ కన్నా వాడు కొట్టిన సౌండే ఎక్కువ వినబడ్డది. బిడ్డ, నువ్వు మామిడాకులు గనక తెగపోవాలి. వాడు కొట్టిన దానికన్నా మించి చేస్తాను. ఏం చేస్తావు డాడీ? పైన మెరిసిపోయిన ముసలోళ్ళ ఉన్నావు. నీ గుద్ద చుట్టూ పెద్ద పెద్ద ర్యాకెట్లు కట్టి నిన్ను పైకి పంపిస్తా. ఏహే వద్దులే డాడీ, మామిడాకులే కదా. ఈసారి ఆ తోటోడి గుద్ద పగలదిగానే తెస్తా. సరే పోయి త్వరగా రాపో. మళ్ళీ మధ్యలో లంగలు కలిశారు, ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్పావు అనుకో. ఇప్పుడే చెప్పా కదా, చుట్టూ ర్యాకెట్ కట్టి పైకి పంపిస్తా. త్వరగా వస్తా గానీ నువ్వు ఆ సరోజ ఆంటీని చూస్తూ ఉండకుండా అమ్మకి ఏదైనా హెల్ప్ చేయి. ఏంట్రా ఏమన్నావు? ల్యాండ్ బాబోయ్, మీ అవ్వ, ఆ తోటేమో చాలా దూరంలో ఉంది. అక్కడ దాకా నడిచి వెళ్దామంటే మనకు చేత కాదు. మామిడాకులు తేకపోతే మా డాడీ ఇంట్లోకి వెళ్ళి దింగుతాడు. వీడికి ఒకసారి ఫోన్ చేద్దాం. చెప్పరా పొట్టి, ఏమైంది? ఏం లేదురా, నువ్వు తిన్నావో లేదో అని ఫోన్ చేసిన. మొగ్గోలు మాటలు నువ్వు మాట్లాడుకు, నీకు సెట్ కాదు. ఏం కావాలో చెప్పు. అదేరా, మీ ఇంటికాడ రోడ్డు పక్కన ఉన్నా మీ బండి తీసుకురారా. అనుకున్నారా నువ్వు బండి కోసమే ఫోన్ చేసినావని? అయినా బండిలో పెట్రోల్ కూడా కొట్టావు. సుల్లిగా నేను రాను. అరే, మళ్ళీ ఎప్పుడైనా కొట్టిస్తా గానీ ఇప్పుడైతే రారా. సరే అత్త, అక్కడే ఉండు. ఏడికి పోదాం మరి? మామిడి తోటికి పోయి మామిడాకులు తెంపుకొని వద్దాం రారా. లేకపోతే మా డాడీ నన్ను ఇంట్లోకి వెళ్ళి దింగుతాడు. పోయినసారి ఇట్లనే అన్నావు. అక్కడ వాడు బాంబుల సౌండ్ కన్నా గట్టిగా కొట్టిండు సుల్లిగా. ఈసారి అట్లా జరగకుండా తెంపుకొద్దాం. ఒకవేళ వాడికి దొరికినామనుకో, మనకి దీపావళి అక్కడే. నీ అబ్బా, నీతో ఎక్కడికి వెళ్ళినా గండం తప్పలేదు. రా పోదాం. అరే, ఎవరు లేనట్టున్నారు, త్వరగా తెంపరా. పోదాం దొరికితే ఇక్కడే సావదింగుతారు మనల్ని. నేను తెంపుకున్నారా, పద పోదాం. అబ్బని, అప్పుడే తెంపుకున్నారా? సరే పోదాం పద. అరే, నేను ఇవి ఇంటికాడ పెట్టేసి వస్తా. కావలిగా నీ ఫోన్ చేసి నువ్వు రమ్మను. బయట చల్లటి బీర్లతో కూర్చుందాం. సరే, నువ్వు తొందరగా వచ్చి నేను వాడిని తీసుకుని వస్తా. వీరాది వీరుడు వచ్చిండు. ఏం డాడీ బ్రో, ఇప్పుడేమంటావు? నువ్వు పులి బిడ్డరా, తెచ్చినవన్నీ గుమ్మాని కట్టి. నాకు ఒక 500 కావాలి. పని చెప్తే చాలు, పైసలే అడుగుతాడు బాడుకోవు. ఇస్తాగాని అవి కట్టేయి. నేను పోయి వస్తా ఇక. గుద్దవలుగా తాగి ఎవరితో నేను లొల్లి పెట్టుకోకు. ఇంటికి త్వరగా వచ్చి. అసలే ఈ రోజు అమావాస్య. అమావాస్య అయితే ఏంటి డాడీ? ఒకవేళ దయ్యాలు వస్తే వాటితోనే సెట్టింగ్ చేస్తా. ఓరి తీట గుద్దోడా, ఈ పనికి మానిన పనులు చేయకు. తొందరగా ఇంటికి వచ్చి. నువ్వు ఎక్కువగా ఏం తాగు, ఒక క్వార్టర్ తెచ్చుకొని తాగు చాలు. ఆయనకి ఇలాంటి దయ్యాలతో సిట్టింగ్ చేసినా చేస్తాడు. ఏమైందిరా, ఇంత లేట్ అయింది? వస్తూ ఎవరైనా ఆంటీ దగ్గర పన్నావైంది? లేదురా బాడకావు. ఆయన నువ్వు బండి తేరా అంటే తేకపోతేవి, అందుకే నడిచి వచ్చేసరికి లేట్ అయింది. సరే రారా, తాగుదాం. మళ్ళీ వేడిగా అయితే ఏగో తీసుకో. మా డాడీ ఈరోజు అమావాస్య మంచిది కాదు, దయ్యాలు తిరుగుతాయని చెప్పిండురా. అయితే ఏంటి మామ, ఈరోజు మనతో దయ్యాలు దెబ్బేయించుకోవడానికి వస్తున్నాయి. ఓర్ లంచ్, దయ్యానికి దెబ్బ వేయడం ఏంట్రా? మా ఇంటికి పోదాం పదండి. ఆయన
దయ్యానికి దెబ్బేస్తే ఆ సుఖమే వేరురా. మీ ఇంటికాడ ఉన్న యారా దయ్యాలు అయితే పద పోదాం. మా ఇంటికాడ ఎందుకుంటాయిరా దయ్యాలు? అరే సులిగా నువ్వు 2 గంట ఎక్కువ తాగితే ఇట్లానే మాట్లాడతావు లాంటి. అయినా ఏముందిరా మీ ఇంటికాడ, మీ డాడీతో దెంగులు తప్ప. మా డాడీ పెట్టే బాంబులు తెచ్చిండురా, అవి నాకు పేల్చరాదు. వాటిని చూస్తేనే కింద 2 వణుకుతాయి. అందుకే మీరు రండి. అవునారా? లేక లేక సంవత్సరం తర్వాత మన బాంబుల పండుగ వచ్చింది. బాంబులు వేస్తే పక్కనోడి గుద్దలో పేలాలి. ఓరి బాడుకోవు, గిల్లని ఎందుకు తీసుకొచ్చేవరా? గాలికి పోయే కంపను గుద్ద కట్టించుకునే రకం వాళ్ళు. నువ్వు తెచ్చిన బాంబులు కాలుస్తారని పిలిచిన వాళ్ళని. ఎక్కువేం తాగలే, మంచిగానే ఉన్నారు. సరే సరే తెచ్చి ఈపో. ఇగో మీరు ఇవి కాల్చండి, నేను అటు పోయి చూస్తా. పోయిగా నువ్వు దెంగి. అరే పొట్టి, ర్యాకెట్ నీ వైపే వస్తుందిరా. ఓర్ లాంటి చంపినావు కదరా. నొప్పిగా ఉంది అరపొట్టి. అయినా మీలాంటి హౌలేగాలను తీసుకొచ్చి బాంబులు ఇవ్వడం నాదేరా తప్పు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. గట్టిగా కొట్టుకోకు, మెల్లగా కొట్టుకో, మేము ఇంటికి పోతాం. వన్స్ ఫోర్ మళ్ళీ అందరికీ హ్యాపీ దివాలి. బుద్ధబల్గా తాగి పక్కనోడి ఇంట్లో బాంబులు వేయకండి, మళ్ళీ గొడవలు అవుతాయి. పొద్దుగాల లేస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకునే వాళ్ళం. ఆ బాంబులను జర జాగ్రత్తగా పేల్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.